వెల్కమ్ టు జిహెచ్ఎస్ గోరబండ. ఈరోజు మనకు గోరబండ స్కూల్లో బయట మనకు జనరల్ ఎలక్షన్ ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ స్కూల్లో. కాబట్టి ఆ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలనేది హెచ్ఎం మేడం యొక్క ఆదేశాల మేరకు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఆ ఎలక్షన్ అనేది ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి ప్రాసెస్ జరుగుతుంది, అసలు ప్లానింగ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది షెడ్యూల్లో. కాబట్టి ఈ వరకు ఎలా జరుగుతుందో మనకు హెడ్ ఆఫ్ ది సోషల్ సంజయ్ మేడం గారు ఉన్నారు కాబట్టి మేడం అడిగి మిగతా విషయాలన్నీ తెలుసుకున్నాం. మేడం, అసలు ఎలక్షను ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అసలు ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. GHS Gorabanda School. We are conducting the elections for School Cabinet Assembly. Regarding this, we are conducting as norms of general elections like selection of candidates, nomination, preparation of ballot boxes, and contesting candidates list, voter slips, etc. And the main aim of this program to develop the leadership qualities among the students and social responsibility, teamwork, cooperation and coordination, and we are expecting that these elected students participate in the progressive development of our school. So, to achieve all above qualities among the students, to achieve this aim, we means all the social teachers are working together with the cooperation of school headmistresses and staff members to conduct school elections which are going to held on 9th of July 2025. అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఉంటుందిగా మేడం, కాబట్టి అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది దాని గురించి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. సరే సార్, తప్పకుండా. సో దిస్ ఈస్ ద స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ 2025. దిస్ ఈస్ ద నోటిఫికేషన్ అండ్ notification of this elections. Date of issue of guest notification 1st July. Last date of making nominations 2nd July. Date of scrutining of the nominations 3rd July. Last date for withdrawal of candidates 5th July of 2025. And the date of polling 9th July 2025, and date of counting 10th July, and after that followed the results of the elections. And election committee members are Prasanna teacher, Chief Election Officer, and A. Sanjana teacher, Returning Officer, and other members. Our social faculty is the Narsimha sir, Yadvi Reddy sir, and Shahnaz Begum. And we are also allotted the symbols for each candidate, and we are conducting the elections head boy, head girl, and as well as we are going to divide our school into 4 houses, and for each house there will be the captain, so that for total 6 posts are there, we are going to select the candidates. ఇప్పుడు మనకు ఎలక్షన్ గురించి హెడ్ ఆఫ్ ది సోషల్ సంజయ్ మేడం గారు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు బయట ఎలక్షన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ప్లాన్ చేసుకున్నారు మేడం వాళ్ళు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, అలాగే సింబల్స్ ఉన్నాయి, మంచిగా క్యాండిడేట్స్ అలాట్ చేయడం జరిగింది, సింబల్స్ అలాట్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే పోటీలో ఉన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా క్యాన్వాసింగ్ చేస్తున్నారో
అయితే ఏ విషయాలను వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ వాళ్ళు స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారు, ఆ విషయాలను కూడా అడిగి తెలుసుకుందాం. ఋతుజ ఉంది, స్కూల్ హెడ్ గర్ల్ కాబట్టి స్కూల్ హెడ్ గర్ల్గా ఆ పదవికి పోటీ చేస్తున్నది ఋతుజ 9th A సెక్షన్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా క్యాన్వసింగ్ చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పుకుంటా అసలు ఏ విధంగా క్యాన్వసింగ్ చేస్తున్నారు? అసలు ఏమేమి ప్రామిస్ చేస్తున్నారు? స్కూల్ ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు మీరు క్యాన్వసింగ్ వేరే క్లాస్ రూమ్కి వెళ్ళి క్యాన్వసింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ క్యాన్వసింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ అడుగుతున్నారా? ఒకవేళ మీరు చేయకపోతే ఏం చేస్తామని అడుగుతున్నారు? ఎవరికైనా కాంప్లైంట్ ఇస్తారా? ఓకే, అయితే వీళ్ళు కరెక్ట్గా వర్క్ చేయకపోతే హెచ్ఎం మేడమ్స్ కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పి వేరే క్లాస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారంట. ఇంకా టీచర్స్ వాళ్ళకు కూడా ఎవరికైనా కనెక్షన్ చేసి ఓటు అడుగుతున్నారు టీచర్స్ వాళ్ళకి. ఓకే, అయితే మీకు కంటెస్టింగ్ చేయడానికి మీకు ఎటువంటి రూల్స్ పెట్టారు మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు? ఇంకా మేము చేసే పని చేయాలి, ఎక్కడిగా ఉంటే అక్కడ చూడాలి, చేయకపోతే కంప్లైంట్ ఇస్తారు. ఇంకా అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలంటున్నారు మరి? 90 అబోవ్ ఉండాలి. అటెండెన్స్ 90 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కంటెస్టింగ్ చేసేటటువంటి ఛాన్స్ ఇచ్చేటప్పుడు కదా, అందుకేనా? అయితే మీ క్లాస్ నుంచి ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు మరి? 5 మెంబర్స్. అయితే మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? అంటే మీరు గెలుస్తారని నమ్మకం ఉందన్న. ఓకే, మనకు ఋతుజ తప్పకుండా గెలుస్తాము అని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు, వాళ్ళు ప్రామిస్ కూడా చేశారంట. చూద్దాము, 9th రోజు ఎలక్షన్ ఉంది, 10th రోజు కౌంటింగ్ ఉంది కాబట్టి మరి 9th A సెక్షన్ నుంచి హెడ్ గర్ల్గా పోటీ చేస్తున్నటువంటి ఋతుజ గెలుస్తుందా లేదా అనేది 10th రోజు మనకు తెలుస్తుంది. చూద్దాం, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ 9th B సెక్షన్ నుంచి జోసఫ్ ఉన్నాడు. ఈయన ఏ పదవికి పోటీ చేస్తున్నాడు అనేది ఈయనను కూడా అడిగి తెలుసుకుందాం అన్ని.
ప్రామిస్ చేసినాము. ఇంకా చాలామంది డ్రెస్సెస్ రాలి అన్నీ ప్రామిస్ చేసినాము. అలాగే చాలామంది బూత్ మాట్లాడుతున్నారు. అలా ఏం జరగకుండా ప్రామిస్ చేస్తున్నాము. ఇంకా చాలామంది నీయర్స్ కట్ చేసుకోకుండా అలా హెయిర్ ఎక్కువ పెంచుకుంటున్నారు. అలా పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్నారు. అలాంటి ఏం జరగకుండా మనం మంచి డిసిప్లిన్గా మంచి డ్రెస్ చేసుకుని వచ్చి హెయిర్స్ కట్ చేసుకుని మంచిగా ఉండాలని మంచిగా డ్రెస్ మంచిగా వేసుకుంటారని ప్రామిస్ చేస్తున్నాము. చాలా చక్కని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు జోసెఫ్. ఇక్కడ నెయిల్స్ నుంచి కటింగ్ నుంచి ఇక్కడ డ్రెస్సింగ్ స్టైలు, అలాగే అసెంబ్లీలో నిలబడము, అలాగే మనకు హ్యాండ్ వాష్ దగ్గర ప్లేట్స్ కూడా పెట్టకూడదు, వాటర్ కూడా వేస్టేజ్ చేయకూడదు, ఎక్కడ చెత్త పడేయకూడదు, అసెంబ్లీలో నీట్గా నిలబడాలి అని చెప్పి చాలా విషయాలు క్వశ్చన్ చేయడం జరిగింది. రేట్ చేసి ఇవన్నీ విధంగా మేము డిసిప్లిన్గా ఉంచుతాము కాబట్టి మేము గెలవాలని వాళ్ళు ఆశపడుతున్నారు. అయితే గ్రీన్ హౌస్ కెప్టెన్గా పోటీ చేస్తున్నారు మనకు 9th D సెక్షన్ నుండి జోసెఫ్. అయితే రెగ్యులర్గా వచ్చే స్టూడెంటే, ఈయనకు 95 ఎబోనే అటెండెన్స్ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఈయన కూడా గెలవాలని అనుకుందాము. గెలుస్తాడని హోప్స్ ఉన్నాయి. ఈయన కూడా చూద్దాం మరి అలా క్యాన్వాసింగ్ ఎలా జరుగుతుంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతున్నారా మరి సెక్షన్ వారు? గెలిచినాక ఒకవేళ చేయకపోతే ఏం చేయాలి మేము అంటే, మేము అప్పుడన్నా హెచ్ఎం మేడంకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మేము గెలిచినాక చేయకపోతే మ్యాక్సిమం చేస్తామని చెప్పి. ఓకే, వెరీ గుడ్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మేము చేస్తాము, ఒకవేళ చెయ్యకపోతే హెచ్ఎం మేడంకి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు మా పైన అని కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అయితే బెస్ట్ ఆఫ్ లక్, తప్పకుండా గెలవాలని కోరుకుందాము జోసెఫ్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకు 9th D సెక్షన్ నుంచే రేహాన్ ఉన్నాడు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్ ఈయన ఏ పోస్ట్కి పోటీ చేస్తుందో అడిగి ఏమేమి రేహాన్ మరి కొన్ని విషయాలనే రేజ్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఈయన కూడా బ్లూ హౌస్ కెప్టెన్గా పోటీలో ఉన్నాడు. చూద్దాం మరి ఈయన కూడా గెలవాలని చాలా కష్టపడుతున్నాడు. మరి గెలుస్తాడో లేదో మనకు 10th రోజు తెలుస్తుంది. ఆయన క్యాన్వసింగ్ మాత్రం చాలా చక్కగా చేసుకుంటున్నాడంట. అయితే 10th రోజు మాత్రము గ్రీన్ హౌస్గా ఎవరు గెలుస్తారు అనేది ఆ రోజు పెట్టాను. నెక్స్ట్ మనకు మంచి ఈ సెక్షన్ నుండి గ్రీన్ ఎక్కువ ఉన్నాడు. ఏ దానికి పోటీ చేస్తాడు? స్కూల్ హెడ్ బాయ్. మీ కాంగ్రెసింగ్ ఎలా జరుగుతుంది? ఏ విషయాలకు ప్రామిస్ చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా మరి? ఏ క్లాస్కి ర్యాంకింగ్ కంప్లీట్ అయింది? ఎలక్షన్ డేట్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుందా? ఓకే, వీళ్ళు ఇక్కడ ఓటింగ్ మాత్రం 8th క్లాస్ వాళ్ళకి, 9th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి, అలాగే టీచర్స్కి కూడా ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఒక 2-3 క్లాసులు మాత్రమే క్యాన్వసింగ్ కంప్లీట్ అయిపోయింది. మిగతా క్లాసులు కూడా ఈరోజు ఇంకా 2-3 డేస్ టైం ఉంది కాబట్టి ఆ రోజుల్లో
క్యాన్వాసింగ్ కంప్లీట్ చేసుకొని తప్పకుండా గెలుస్తామని అంటున్నారు స్కూల్ హెడ్ బాయ్. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకు జస్వాంత్ కూడా ఉన్నారు. మనకి దేనికి పోటీ చేస్తుందో వాళ్ళ కమిషన్ ఎలా జరుగుతుందో ఆరెంజ్ హౌస్ క్యాప్టెన్గా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా జరుగుతుంది? వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తారమ్మా? మీకు ఎంత ఉంది అటెండెన్స్ పర్సెంటేజ్? 95. వెరీ గుడ్. ఇంకా మీ క్లాస్ టీచర్ కూడా సిగ్నేచర్ చేస్తారా మీ నామినేషన్ పైన? అయితే వీళ్ళకి నామినేషన్ పైన క్లాస్ టీచర్ సిగ్నేచర్ కూడా కంపల్సరీ అని కూడా ఎలక్షన్ కమిషన్ కండిషన్ పెట్టింది. 90 ఎబో అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటేనే వాళ్ళకి నామినేషన్ వేసేటటువంటి రైట్స్ ఇచ్చింది. కాబట్టి 95 అటెండెన్స్ పర్సెంటేజ్ ఉందంట. వెరీ గుడ్. మరి క్యాన్వాసింగ్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉందంట. మరి వీళ్ళకి కౌంటింగ్ 10th రోజు ఉంది కాబట్టి ఆ రోజు ఎవరు గెలుస్తారనేది వెయిట్ అండ్ సీ చూద్దాము. అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఓటర్ స్లిప్స్ కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి ఈ ఓటర్ స్లిప్స్ రెడీ చేస్తున్నారో వీళ్ళని అడుగు ఏ ఓటు రెడీ చేస్తారు కదా మీరు? ఇక్కడ వీళ్ళు హెడ్ గర్ల్స్గా వాళ్ళ ఓటర్ స్లిప్స్ అనేటివి ఇక్కడ రెడీ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకు ఓటర్ స్లిప్స్ ఎన్ని కావాలి అంటే మనకు ఓటర్స్ ఇక్కడ టోటల్గా ఒక 1000 వరకు ఓటర్స్ ఉండడం జరిగింది మన స్కూల్లో. 8th, 9th, 10th అలాగే టీచర్స్ కాబట్టి వాళ్ళందరికీ కలిపి ఒక 1000 ఓట్స్ కావాలి. ఇక్కడ ఎటికల్ ఓటర్ స్లిప్ అనేది రెడీ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా అడిగి తెలుసుకున్నాం మనం. ఇక్కడ ఏ ఓటర్ స్లిప్ రెడీ చేస్తారు బేటా మీరు? గ్రీన్ హౌస్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ ఏ ఓటర్ రెడీ అవుతుంది? బ్లూ హౌస్ ఓటర్ స్లిప్ కూడా ఇక్కడ రెడీ అవుతుంది. చూడొచ్చు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. దూరం నుంచి చూస్తారు. ఇక్కడ మనకు రెడ్ హౌస్ కూడా ఓటర్ స్లిప్ రెడీ అవుతుంది. రెడ్ హౌస్లో సింబల్స్ వచ్చేసి ఒకటి కైట్ ఉంది, ఒకటి బటర్ఫ్లై ఉంది, ఒకటి స్కేల్ ఉంది, అలాగే ఒకటి లోటస్ ఉంది. నెక్స్ట్ ఏంటిది? బల్బ్ ఉంది. ఇదేంటి బల్బ్ ఇలా ఉంది? బల్బ్. నెక్స్ట్ లాస్ట్ది ఫ్యాన్ కూడా సింబల్ ఉంది. వెరీ గుడ్. ఇలా డ్రాయింగ్ స్కిల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. డ్రాయింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఏమి చేస్తుందా? ఇక్కడ మనకు స్కూల్ హెడ్ బాయ్ స్లిప్ కూడా ఉంది. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ క్యాండిడేట్కి 3, సెకండ్ క్యాండిడేట్కి టీవీ, థర్డ్ క్యాండిడేట్కి మనకు యాపిల్ అనేది కూడా ఉంది. ఇక్కడ చూద్దాము. ఓటింగ్ గురించి మాత్రం ప్రాసెస్ మాత్రం చాలా చక్కగా జరుగుతుంది. 2-3 days నుంచి వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. మనకి 9th రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ 9th రోజు జరిగేటటువంటి ఎలక్షన్లో మీకు ఇక్కడ స్కూల్లో మొత్తం టోటల్గా ఒక 1000 మెంబర్స్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి అందరు ఓటర్స్ అటెండ్ అవుతారా తప్పకుండా? అయితే ఇక్కడ 1000 మెంబర్స్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఆ 1000 మెంబర్స్ ఓటర్స్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఓటు వేయించేటటువంటి కార్యక్రమం అయితే పెట్టుకున్నారు. 9th రోజు ఎలక్షన్ ఉంది, 10th రోజు కౌంటింగ్ ఉంది. అయితే 9th రోజు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, అలాగే 10th రోజు కౌంటింగ్ తర్వాత ఎవరు గెలుస్తారు, హెడ్ బాయ్ హెడ్ గర్ల్గా, అలాగే గ్రీన్ హౌస్ క్యాప్టెన్ ఎవరు, రెడ్ హౌస్ క్యాప్టెన్ ఎవరు, బ్లూ హౌస్ క్యాప్టెన్ ఎవరు, ఆరెంజ్ హౌస్ క్యాప్టెన్ ఎవరు అనేది మనకు 10th రోజు కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు వరకు ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళకు కంటెస్టింగ్ చేసేటటువంటి క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.